వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతుంది. అది ఏంటంటే హలేఖ్య చిట్టి పికిల్స్. పచ్చళ్ళు క్వాలిటీ ఉంటే సరిపోదమ్మా, మన మాటలు కూడా క్వాలిటీ ఉండాలి చిట్టి. అది ఏంటో మీకు ఒకసారి నేను చిన్న క్లిప్ చూపిస్తా, తర్వాత మాట్లాడతా. ఎవరైతే కస్టమర్ ఉన్నారో కస్టమర్ హాయ్ అని పెట్టాడు. దానికి అవతల నుంచి వాళ్ళు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన ఎవరైతే ఓనర్ కానీ లేదంటే వాళ్ళు ఒక మెనూ పెట్టారు. ఏం పెట్టారు? హాఫ్ కేజీ చికెన్ విత్ బోన్లెస్ 530, హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ 750, హాఫ్ కేజీ చికెన్ తొక్కు 1000 రూపీస్. లాస్ట్ చూస్తే చూడండి, హాఫ్ కేజీ మ్యాంగో మటన్ 1660 రూపాయలు అంట. దానికి ఎవరైతే కస్టమర్ ఉండో దండం పెట్టాడు. దండం పెట్టి ఐ సో ఎక్స్పెన్సివ్ దిస్ పికిల్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ అని పెట్టాడు. ఎందుకు మీ పికిల్స్ రేట్లు అంతా ఎక్కువ ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి మనోడు పెట్టడం జరిగింది. దానికి ఎవరైతే అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించిన ఓనరో మరి ఎవరైనా కానీ ఆడియో క్లిప్లో అన్ని బీపులు ఒకసారి వినండి మీరు. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఎక్కడ ఉండడు. మంచి నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావు? ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వు నీ వైఫ్కి కానీ లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్కి కానీ గోల్డ్ ఎలా కొనిస్తావు అని చెప్పి మాట్లాడడం జరిగింది. మరి నువ్వు ఎందుకు ముష్టి పచ్చళ్ళే కదా, నువ్వు ఆ ముష్టి పచ్చళ్ళు ఎందుకు అమ్ముతున్నావు? తెలియదా నీకు ముష్టి పచ్చళ్ళు అని? అంటే నువ్వు ముష్టి పచ్చళ్ళు పెట్టుకొని కస్టమర్లను మోసం చేస్తున్నావా? నీకు నచ్చితే ఓకే, లేకపోతే కస్టమర్లు ఎవరైతే చెప్పారో మీకు రేట్లు నచ్చితే తీసుకోండి సార్, లేకపోతే లేదు అని చెప్పాలి. ఒక ఈడలు చెప్పావు కదా, కస్టమర్లే మా దేవుళ్ళు అది ఇది అని మాట్లాడు కదా. ఎప్పుడైనా కస్టమర్లు ఏదైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే దేవుడితో సమానం. కస్టమర్ అనేవాడు దేవుడు, ఏ వ్యాపారంలో అయినా ఇదే ప్రధాన సూత్రం. కస్టమర్ల ముసుగులో కొందరు అతి చేయవచ్చు. అతి చేసే వారికి ఆడు అట్లు వడ్డిస్తే మనం అట్టునర తిరిగి వడ్డించాలి, తప్పు లేదు. కానీ సంస్కారవంతంగా ప్రశ్న అడిగిన వ్యక్తికి అంతే సంస్కారంతో రిప్లై ఇవ్వాలి, లేదంటే అసలుకే మోసం వస్తుంది. అందుకు విరుద్ధంగా ప్రవర్తించి నెట్టింట్లో తీవ్ర ట్రోలింగ్కి గురవుతుంది అలేఖ్య చిట్టి. ఇంతకీ ఈమె ఎవరంటారా? నెట్టింట్లో బాగా ఫేమస్ అయిన రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ళ వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్ ఓ యువతి. అందున స్వయం ఉపాధితో ముందుకు వెళ్తుంది. అనతి కాలంలోనే తన పచ్చళ్ళని బాగానే ప్రమోట్ చేసి మార్కెట్లోకి మంచిగా సక్సెస్ అయింది. ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే వీరి పచ్చళ్లకు రేట్లు ఎక్కువ అని ముందు నుంచి టాకు నడుస్తూనే ఉంది. క్వాలిటీ ఉంటే రేట్లు ఉండవా అనేది అలేఖ్య చిట్టి వర్షన్. అయితే ఇటీవల ఆమె ఓ కస్టమర్కు పంపిన వాయిస్ నోట్ అభ్యంతరకరంగా ఉందని నెట్టింట్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మామూలుగా వీరికి ఓ వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉంది. అందులో కస్టమర్లు సంప్రదించి ఆర్డర్లు పెడితే ఆయా అడ్రస్లకు డెలివరీ చేస్తారు. అందులో ఇటీవల ఓ కస్టమర్ ఆ వాట్సాప్ అకౌంట్లో పచ్చళ్ళు మెనూ చూసి ఇంత ధరలు ఎందుకున్నాయో అంతుబట్టడం లేదని ప్రశ్నించాడు. దీంతో అటు నుంచి అభ్యంతరకరంగా బూతులు తిడుతూ ఫీమేల్ వాయిస్తో మెసేజ్ వచ్చింది. ఆ కస్టమర్ అడిగింది నచ్చకపోతే పొలైట్గా రిప్లై ఇవ్వాలి, అది ఇష్టం లేకపోతే అతన్ని బ్లాక్ చేయాలి. కానీ ఈ రకంగా బయటకు చెప్పలేని రాయలేని విధంగా దూషించడం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పరిస్థితి ఎంత సివియర్గా ఉందంటే వాళ్ళు కొన్నాళ్ళు ఏకంగా దుకాణం సర్దేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోలింగ్ తీవ్రతకు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఆపేశారు. అంతేకాదు ఆ వాట్సాప్ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. ఇన్స్టాలో కూడా అందుబాటులో రావడం లేదు. వాళ్ళ వెబ్సైట్ కూడా ప్రస్తుతం ఓపెన్ అవ్వడం లేదు. దీన్ని బట్టి ట్రోలింగ్ దెబ్బకు కొన్నాళ్ళు వాళ్ళు సైలెంట్గా ఉండాల్సిందే అని డిసైడ్ అయినట్టు అనిపిస్తుంది. కస్టమర్లు దేవుళ్ళని తన తండ్రి చెప్పినట్టు అలేఖ్య చిట్టి ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు కస్టమర్తో ఈ తరా ప్రవర్తనతో ఆమె ఇబ్బందుల పాలు ఎదుర్కొంటుంది. వ్యాపారంలో ప్రొడక్ట్ క్వాలిటీ మాత్రమే కాదు, మన ప్రవర్తన కూడా ముఖ్యమని ఈ ఉదంతం స్పష్టం చేస్తుంది.